రాత్రి ఎల్డర్స్ అందరూ కూడా తీసుకొని మాట్లాడుతున్నారు. రేసౌట్ చేసి కర్ణాటక అయితే కావాలని ఎంక్వైరీ మాట్లాడుతున్నాను. కావాలి వాడు ఆ వ్యవహారం ఉంచాను. ఇంకా తిరిగి వెళ్తున్నారు బయట మూడో టెంపుల్ అని చెప్పి మూడో టెంపుల్ అంటే ఎప్పుడు కట్టిస్తాను తెలిసే విషయం చెప్పాలి సార్. పర్వాలేదు. ఇప్పుడు సార్ నిన్న రోజు మీరు చెప్తున్నారు, మనం మీటింగ్ కూడా బయట తీసుకొని అందరిని తీసుకొని వెళ్ళి మాట్లాడడం, మళ్ళీ మనం ఫైనలైజ్ చేసినప్పుడు అందరికీ కమ్యూనికేట్ చేస్తాం సార్. మీతో కూడా చెప్తాం చెప్పి చేసినట్టే దాన్ని నిన్న కూడా అందరి కేసుకి అందరు ఎల్డర్స్ అందరూ రిప్రజెంటేషన్ ఉండే విధంగా తీసుకెళ్ళి మాట్లాడించాం సార్. సికింద్రాబాద్లో గుడి జరిగితే మధ్యస్థం తెల్లైనాడు చేస్తారు, సదాశివపేటలో హనుమంతుని గుడి జరుగుతుంది, అదే మధ్యస్థం తెల్లైనాడు చేస్తారు సార్. తెలంగాణలో ఏడ గుడికి దోషమైనా మధ్యస్థం తెల్లైనాడు. యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇప్పుడు మనోళ్ళే పట్టుకున్నాం. ఒక్క మాట, ఎక్కడన్నా మధ్యస్థం తెల్లైనాడు మసీదులకు పోయిందా, చర్చిలకు పోయిందా, వాళ్ళకి ఎందుకు గుళ్ళు ఎందుకు కనబడుతున్నాయి అంటే ఎవరో ట్రైన్ చేసి కావాలని మధ్యస్థం తెల్లైనట్టు నటించిన పోయి అట్లయితే పోలీసులు వదిలేసుకొని మీరు ఫస్ట్ సికింద్రాబాద్ కూడా చేస్తారు. కావాలంటే సదాశివపేట సిఐ గారు సదాశివపేట హనుమంతురావులో పెద్ద గొడవ నడిచింది. సంగారెడ్డి డీసీపీ గారికి మాట్లాడితే నేనే తగ్గమని చెప్పింది. కానీ ఏడ ఇన్సిడెంట్ జరిగిన మధ్యస్థిమితం లేనోడే చేస్తున్నాడు అనే మాట ఏదైతుంది. మధ్యస్థిమితం లేనోడికి సీసీటీవీ వాళ్ళు కుట్టాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? సీసీటీవీ వాళ్ళు కుట్టాలని ఆలోచన వచ్చినోడు మధ్యస్థిమితంలో ఉన్నాడు ఎట్లయితాడనేది ఫస్ట్ ఆలోచించారు మీరు. మామూలు కూడా ఏదో తొందరపడి మధ్యస్థిమితం లేదు వాడు బట్టలు బాగా లేకపోయినంత మాత్రాన మధ్యస్థిమితం లేనోడు కాదు. ఇప్పుడు ఈయన కూడా అసలు బట్టలు అయితే ఈయన కూడా అట్లే కనబడతాడు. దాని అర్థం మధ్యస్థిమితం లేనోడే. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి సార్. కాబట్టి సదాశివపేటలో హనుమంతుని కూడా జరుగుతుంది, ఈడ హనుమంతుని కూడా జరుగుతుంది. సికింద్రాబాద్ లో ఎంత ఖర్చు అయిందో మీరు తెలుసు. మేము చాలా ఓపికగా ఉంటున్నాం కాబట్టి మీరు ఇంకా ఏదో మధ్యస్థిమితం లేదనుకుంటే రిమాండ్ కేసు డైరీలు రాస్తున్నారు, పంపుతుంది. మదర్సా విషయం లోపల చిన్నపిల్లలు మైనర్స్ అని చెప్పి అప్పుడు అట్లా ఇష్యూ మొత్తం డైవర్ట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు మొత్తం కిషన్ గంజ్ కాదు సార్, బంగ్లాదేశ్ అని చెప్తే అప్పుడు యాక్షన్ లేదు. సింపుల్ గా మీరు మళ్ళీ ఇందులోనే 30 మంది రిమాండ్ చేసే కార్యక్రమం పెట్టారు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఎక్కడో ఒక దగ్గర అయితే పొరపాటు జరుగుతుంది సార్. సింపుల్ గా మధ్యస్థిమితం లేదని ఒక కాజ్ మీద ఇట్లా చేసుకుంటూ పోతుంటే నాకు ఒకటే క్వశ్చన్, కర్ణాటకలో ఉండడానికి గీడప్పుడు ఉన్నదని తెలుస్తుంది. హైదరాబాద్కి వస్తుంటే రోడ్డు మీద చాలా మసీదులు కనబడతాయి కదా సార్. ఆకుపచ్చ టవల్ మస్తు కనబడతాయి, రోడ్డు మధ్యలో చుల్లాలు కనబడతాయి, మసీదులు కనబడతాయి. ఏది ముట్టనోడికి ఏది కూడా హనుమంతుని గుడి దగ్గరికి వస్తున్నారంటే మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి. మా కంప్లైంట్ లో జెన్యూనెస్ ఉందా లేదా అనేది మీరు ఆలోచించండి. హైవే మీద సదాశివపేటలో వాడు ఊర్లో పోయి హనుమంతుని విగ్రహమే కొట్టింది సార్. ఇప్పుడు సదాశివపేటలో కలుద్దామని వచ్చి సదాశివపేటలో ఉన్నారు. దాన్ని అంతే సింపుల్ గా సదాశివపేట మొత్తాన్ని పిచ్చోడని చెప్పి కనుక్కోండి. మేము కూడా ఏమంటున్నామంటే ఒకసారి 2 సార్లు అంటే నిజంగా ఎవడో పిచ్చోడు చేసేటప్పుడు అనుకోండి. జరిగిన ప్రతి సంఘటన పిచ్చోడే చేస్తారా సార్? ఏడాది నుంచి చూస్తున్నా సార్. ఏడ గుడి ధ్వంసమైనా పిచ్చోడైనా ఒక సింగిల్ లైన్ తోటి క్లోజ్ అయిపోయింది. ఇది కరెక్ట్ కాదేమో అనేది నా ఆలోచన. ఏముంది మనం డెఫినెట్ తీసి మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాం. వాడికి మంచి కోటింగ్ ఇస్తేనే వాడు బయటకు వస్తారు సార్. కేసులు వస్తే వాడు బయటికి రాదు. కోటింగ్ ఇస్తే ఇదంతా మా బాధ ఏంటంటే ఇవన్నీ ప్రీ ప్లాన్ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నాయి. మీరు ఎక్కడో పట్టించుకోవట్లేదు. నేను నిన్న మెదక్ ఎస్పీ గారితో మాట్లాడాను. ఒక మాస్క్ లో 40 మంది ఉంటున్నారు. 6 నెలల నుంచి ఉంటున్నారు ఒక మాస్క్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద మాస్క్. 40 మంది అన్నోన్ పర్సన్స్ వచ్చి ఒక మాస్క్ లో 40 రోజుల నుంచి ఉంటుంటే ఏ పోలీస్ కూడా మాస్క్ చెక్ చేయరు. మీరు ఎప్పుడైనా ఒక మాస్క్ దగ్గర ఈ మాస్క్ లో ఎవరు ఉన్నారు, ఈ ఐడెంటిటీ కార్డు ఏదైనా ఒకటి అని అడిగారు సార్. రుద్రారం మాస్క్ ఉంది, ఎప్పుడైనా చెక్ చేసిందా? ఎందుకు చెక్ చేయరు మీరు ఐడెంటిటీ? ఎట్లా తెలుస్తుంది మీకు గ్యాదరింగ్ ఉందని? ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఒక ఎమ్మెల్యే గారి సొంతూరు, నర్సాపూర్ ఎమ్మెల్యే గారి సొంతూరు గోమారం అనే విలేజ్, చిన్న విలేజ్ లో 40 మంది ముస్లింస్ 40 రోజుల నుంచి ఉంటుంది. మసీదు నుంచి బయటికి రాదు. ఇంతమంది ఎందుకు? అన్ని చిన్నూరు, పల్లెటూరులో అయితే గుర్తుపడతారు కదా, మా ఊరు ఎవడు పక్క రోడ్ ఎవడైనా గుర్తుపడతారు కదా.
గోమారం ఇది స్మాల్ విలేజ్, 40 మంది వచ్చి ఉంటున్నారు. ఎవరు బయటకు పోతున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, మీరు ఏడా అసలు పట్టించుకుంటున్నారు. ఇస్లాపూర్ లో అంత పెద్ద మాస్క్ ఉంది, కింద ఎంతమంది ఉంటుంటారు ఒక్కసారైనా చెక్ చేయండి. ఆధార్ కార్డు చెక్ చేయండి, ఎలక్షన్ కార్డు చెక్ చేయండి. వాడికి ఈ మాస్క్ ఏం సంబంధం, ఎందుకు ఉంటుంది? ఈ రోడ్ ఏమైంది, హైవే ఎంత క్రైమ్ చేస్తారు, పోతురు వస్తారు, మాస్కులలో పోతురు, పల్లెటూర్లలో ఉన్న మాస్కులకు అమాయకంగా ఏందన్నట్టు ఉంటున్నారు. ఒకసారి శివానగర్ చూడరు మీరు, మదర్సా శివానగర్ మదర్సాలు ఎవరున్నారో ఒకసారి చెక్ చేయరు, మీ పరిధిలోకి వస్తుంది. ప్రతిదీ మేమే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడ ఉండి ట్రైన్ అయ్యి వచ్చి ఇక్కడ చేసి నడిచిపోతున్నారు. మీరు చేయకపోతే కొద్ది రోజుల తర్వాత మేమే చెక్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసిరు, మేము రెచ్చగొట్టిన మాట మీకు అల్గా చెప్తుంది. సార్ నేను ఏమంటున్నా, సార్ మీరు గోమారంలో సార్ అది మెదక్ ఎస్పీ గారితో మాట్లాడినా, రాత్రి చెకింగ్ అయింది, ఏమైందనే తర్వాత రేపు ఎప్పుడో వస్తారు రేపు అయిపోతారు. నేను ఏమడుగుతున్నా, మేము శివానగర్ మదర్సా చెక్ చేయండి, మాకు అప్రహెన్షన్ ఉంది. శివానగర్ మదర్సాలో ఇట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా పంపిస్తుంది. అక్కడ 70 మంది ఉంటున్నారు శివానగర్ మదర్సాలో. ఎవరు వాళ్ళు? తెలంగాణోడు కానోడు తెలంగాణ మదర్సాలో ఎందుకు ఉంటున్నాడు? దీని మీద మనం ఎందుకు మాట్లాడొద్దు? నా బాధ మీకు అర్థం కావాలంటే ప్రతి గుడి పిచ్చోడే వాళ్ళు కొడుతున్నాడు. దీని వెనకాల కుట్ర జరుగుతుంది అనేది మేము స్ట్రైట్ గా ఆరోపిస్తున్నాం. ఇస్లాపూర్ మాస్క్ లో కింద రూమ్స్ ఉన్నాయి. ఇస్లాపూర్ మాస్క్ లో జనం ఎక్కువ ఉంటున్నారు, బయట నుంచి వచ్చిన జనం. ఇస్లాపూర్ మాస్క్ నేను ఎస్పీ గారితో సదాశివ మదర్సా గురించి మాట్లాడాను రాత్రి. గోమారం ఇన్సిడెంట్ అంటే ఎస్పీ గారితో మాట్లాడి ఇట్లా జరుగుతూ ఉంటే ఇది రోజుగా ఇదే కార్యక్రమం అయితే మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది అవుతుంది. ఈ కార్యక్రమం జరగొద్దని మేము కోరుకుంటాం. మా మంచితనం అది ఎదురుగున్న వాళ్ళకి ఇట్లా లీనియన్స్ అయితే మాత్రమే మనల్ని మంచోళ్ళు కాబట్టి ఇంకా ఏదో పోనీ పిచ్చోళ్ళ కనబడుతుందని వదిలేస్తారు కాబట్టి, బట్ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాడు పిచ్చోడు కాదు సార్. యూఆర్ బౌండ్ పోలీస్ ఆఫీసర్ విత్ యూనిఫామ్. ఐ డోంట్ వాంట్ టు డిస్క్రిమినేట్ ద యూనిఫామ్ విత్ ద హిందూయిజం ఆర్ ముస్లింస్. యూఆర్ బౌండ్ ఫర్ ద డ్యూటీ. మా వాళ్ళు ఇన్ ద సెన్స్ హిందూ మతం, హిందూ మతానికి చాలా ఓపిక ఉంది ఇక్కడ. ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టు చెక్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ ఏముందో తీసిరాకనే దాని కేసు. మీరు ఫస్ట్ మీ ఏరియాలో ఉన్న మాస్కుల్ని, మీ ఏరియాలో ఉన్నటువంటి మదర్సాలని ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇట్లా కొందరికి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి తోలిచ్చి టార్గెటెడ్ గా గుళ్ళని కొట్టిస్తున్నారు. వీళ్ళందరూ సంబంధం లేని వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళని తెచ్చి ఇప్పుడు సికింద్రాబాద్ లో కొట్టిరు. ఎవరు కొట్టిరు సార్ ఆ గుడి? వాడు కూడా కర్ణాటక అని చెప్పారు కదా. ఈ కర్ణాటక వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ లో ఎందుకుంటారు, కర్ణాటక వాళ్ళందరూ వచ్చి మెదక్ మదర్సాలలో ఎందుకుంటారు? కర్ణాటక సికింద్రాబాద్ లో గొడవ అయినప్పుడు మీకు ఐడియా ఉండుంటది కదా. సికింద్రాబాద్ గొడవ చేసింది ఎవరు? ముత్యాలమ్మ టెంపుల్ చేసింది ఎవరు సార్? కర్ణాటకలో వచ్చినోడు చేసింది. కర్ణాటకలో వాడు ఏరుకొని మన గుళ్ళకి ఎందుకు వస్తున్నాడు, తెలంగాణ గుళ్ళు ఎందుకు చూస్తుంది? సో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది, దీన్ని మీరు బ్రేక్ చేయాలనేది మా కోరిక సార్. అంటే ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్, నో డౌట్ అబౌట్ ఇట్ సార్. మీరు డీప్ గా ఒక పైన చూసి ఏదో వాడు బక్కగా ఉన్నాడు, 2 దెబ్బలు వేస్తే ఏమైనా అవుతుందేమో అని మీరు వదిలేసి రిమైండ్ చేసిరు అనుకోండి, ఇట్ విల్ లీడ్ టు సమ్ అదర్ టెంపుల్స్. బట్ డౌట్ కాదు సార్, ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్ ఆల్సో. నేను మీ ముందు 10 సంఘటనలు చెప్తున్నాను. ఈ రోడ్డు మీద నా కాన్స్టిట్యున్సీలోనే సదాశివపేట జరిగితే ఆ సంగారెడ్డి ఏసీపీ గారు మాట్లాడితే నేను మా వాళ్ళనే కన్విన్స్ చేసి చూపించాను. బట్ ఆల్ దీస్ ఈజ్ లీడింగ్ టువర్డ్ సంథింగ్ ఎల్స్. మేము ధర్నా చేయగలుగుతాం, మేము రాలేయగలుగుతాం, మేము గొడవ చేయగలుగుతాం, అన్ని చేయగలుగుతాం. బట్ పరమత సహనం ఎక్కువ ఉందని చెప్పి మా మౌనాన్ని మీరు వేరే రకంగా తీసుకోవాలి. ఇంకొక లాజికల్ కన్క్లూజన్ అయితే కావాలి సార్. మీరు ఒక పీస్ కమిటీలు పిలుస్తారు కదా, అట్లా మాస్క్ కమిటీలు పిలువు. ఏ మాస్కులు ఎవరు ఉంటున్నారు, ఎంప్లాయీ ఎవరు, అట్లా ప్రీచ్ అయ్యాడు, మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకోరు. మాకు ఎవరు మీరు అట్లీస్ట్ యువర్ డిపార్ట్మెంట్ షుడ్ ఓన్ ఇట్. ఏం ప్యూర్ గా చెప్తా ఉన్నాం, ఎంత మాస్కులలో ట్రైన్ చేసి మా మీకు రోల్ ఇస్తున్నారు. మీరు మాస్కులను చెక్ చేయండి అని అడుగుతున్నారు. మీకు డౌట్ ఉంటే నేను రాతపూర్వకం ఇస్తాను, ఒక ఎంపీకి ఇస్తా. ఇవ్వ నాకు ఈ మాస్క్ మీద ఇక్కడ ట్రైనింగ్ చేస్తుంటే నాకు డౌట్ ఉందని ఏమంటే ఇస్తా. మా అంతలో మేము పోతే ఇష్యూ అయితే సార్ అని మీకు ప్రాబ్లం ఉంటే ఎస్ బీయింగ్ అన్ ఎంపీ నేను ఇస్తాను. ఓ 3-4 మాస్కులలో ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తూ పంపించి మమ్మల్ని అనవసరంగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళంతా ఖరాబ్ చేస్తాం. ఇది కరెక్ట్ కాదు. మీరు దయచేసి మీ డ్యూటీ మీరు చేయండి. మేము రాము, మేము అడగము, మాకు డీటెయిల్స్ ఇవ్వకూరి. మీ ఎంక్వైరీ కోసమైనా పెట్టుకోరు. అట్లీస్ట్ రేపు ఏదైనా క్రైమ్ అయితే ఎవరు చేస్తారు, ఏంది ఇంట్లో కర్ణాటకలో 50 మందికి ఎందుకున్నారో భయ అని అడుగుంది. పక్క రాష్ట్రం కూడా వచ్చి మన రాష్ట్రాన్ని ఖరాబ్ చేయడానికి అయితే నేను ఐ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. ఐసీపీ ఏమంటారు? రుద్రారం గ్రామ పెద్దలు ఏమంటారు? అన్నా
మనమే ముందుగా వాడు పిచ్చోడు సార్ అని సర్టిఫికేట్ ఇస్తున్నాం ఇట్లా అయితే అరే బట్టలు పిచ్చోడు లాగా వేసుకొని వస్తారు ట్రైనింగ్ మొహబ్బత్ చూపెట్టాల్సిన అవసరం ఎవడైనా శిక్షించబడాల్సిందే. వాడు నీ కులం నా కులం ఏ మత పొడైనా సరే వాడు గుడికి వచ్చి నేను గుడి కట్టిస్తా ఎక్స్ట్రా పిక్తా మాట్లాడుతున్నాను. రెండోసారి ఇట్లా రాయకూడదు. కంప్లైంట్ లో మధ్యస్థిమితం ఎలా ఉండాలా చేస్తాం అంతేగాని మేము దానిలో మధ్యస్థిమితం లేని వ్యక్తి అని చెప్పి ముందు వంట వాళ్ళు అంటే మీరు ఒకసారైతే చూడరు ఇంకెవరన్నా ఉన్నారా, వాడు ఒక్కడే వచ్చిందా ఇంకెవరన్నా వచ్చిరా, ఆ సీసీటీవీ వాళ్ళు కొట్టాల్సిన ఒక్కసారి అది రికార్డ్ అయితే అయింది కదా. దీని ఎక్కడుంది బ్యాకప్? దీని బ్యాకప్ అయింది దీని బ్యాకప్ అయి ఉంది టర్వాలకి లోపల గర్భగుడిలో ఒకటి ఉంది, అది కూడా దర్శనం చేసింది. అయితేనే మళ్ళీ కెమెరా పెట్టి